హలో అండి. సో, ఒక డిస్ట్రిబ్యూటర్‌గా మాకు ఎంత ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నామో అదంతా శశి గారు ఇప్పుడే మాట్లాడారు. అన్ని ఏరియాస్‌లో ఆల్మోస్ట్ సేమ్ ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాము. మెయిన్‌గా మనం చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ముందు చేసాము, తర్వాత చేస్తాము. కానీ ఇలాంటి సినిమా 'హనుమాన్' చేయడం మన అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేనైతే. అంటే ఒక 10 ఏళ్ళైనా ఈ 'హనుమాన్' సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన ఎక్స్‌పీరియన్సు, అప్పుడున్న రెస్పాన్స్ ఇది నేనైతే ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమాకి మామూలుగా ఇందాక శశి గారు అన్నట్టు మార్నింగ్ 8 AM షోస్ 6కి ఫీల్ అయ్యారు. ఈ 8:00 నిజంగా అంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ సినిమాకి చూసా. అంటే నేను 4, 5 డేస్ థియేటర్స్ చుట్టే తిరుగుతూ ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా లేడీస్, పిల్లలు, లేడీస్, పిల్లలు. అందులో పిల్లలైతే రిపీట్ ఆడియన్స్ ఉన్నారు. అంటే వాళ్ళకి మార్నింగ్ లేవగానే పొద్దున్నే అంటే మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. 6:00, 8:00 షోస్‌కి వెళ్తున్నారంటే వాళ్ళు పొద్దున్నే 5:00 లేసి రెడీ అయిపోయి 6:00 థియేటర్‌కి వెళ్తున్నారు. అంటే వాళ్ళు అంత డెస్పరేట్‌గా చూస్తున్నారు సినిమాని. ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే నేను లైఫ్‌లో ఎప్పుడు చూడలేదు. మళ్ళీ ఎప్పుడొస్తుందో కూడా నాకు తెలీదు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్. బట్ ఇది ఒక సినిమా మాత్రం కాదు. సినిమా కన్నా గొప్ప. అంటే మామూలుగా ఇంట్లో రామాయణం, మహాభారతం బుక్స్‌లా పెట్టుకుంటారు కదా! ఈ సినిమాని కూడా నాకు తెలిసి ఒక బుక్‌లానే పెట్టుకుంటారు. ఎప్పుడు ఎవరు చూడాలనుకున్నా దాన్ని మళ్ళీ టీవీలో వచ్చినా, ఎక్కడొచ్చినా చూస్తూనే ఉన్నారు. ఈ రోజుకి అలానే జరుగుతుంది. బట్ ఈ సినిమా నిజంగా నేను మాకు ఇవ్వడం అనేది మా అదృష్టం. మమ్మల్ని నమ్మి మాకిచ్చిన ప్రొడ్యూసర్ నిరంజన్ గారికి, హీరో తేజకి, డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. వావ్! వంశీ గారు ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్ అండి. సో ఫస్ట్ మేము